సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. ప్రయత్నం పురుషుని వంతు అయితే ఫలం ఇవ్వడం పురుషోత్తముని వంతు. సత్యం, ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పక ఉంటుంది. మనిషి ముసలివాడై చావుకు సిద్ధమై ఉన్నా అతని ఆశ మాత్రం అణగదు. నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ అపనమ్మకమే అపజయానికి దారితీస్తుంది. నీకు విలువలేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. నీలో సాధించాలి అనే తపన ఉండాలి, కానీ అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమవుతుంది. మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. నువ్వు చేసిన పని 10 మంది మెచ్చుకుంటే నువ్వు తెలివైనోడివి. అదే నువ్వు చేసిన పని 10 మంది ఆచరిస్తే నువ్వు గొప్పోడివి. నీ ఆచరణ నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. రాజుల సకల సౌఖ్యాలు అనుభవించాలంటే బంటులా ముందు కష్టపడే తత్వం నీలో ఉండాలి. ముందు కష్టపడితేనే తర్వాత సుఖపడగలవు. నటించేవారు అందరి చేత ప్రేమించబడతారు, కానీ శాశ్వతంగా కాదు. అది నటన అని తెలిసే వరకు మాత్రమే వారి ఆటలు సాగుతాయి. అనవసర మొహమాటం ఇతరులకు అవకాశం ఇస్తుంది. వారి సమస్యకు పరిష్కారం కావచ్చు, మనకు మాత్రం ఇరకాటం అవుతుంది. చివరకు గుణపాఠం నేర్పుతుంది. ఎప్పుడూ ఒకడు నీకు నచ్చిందే మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా వాడు నటిస్తున్నాడు అని అర్థం. నటనతో నిన్ను ఆకట్టుకుంటున్నాడు అని అర్థం. మంచి పుస్తకం, మంచి మనిషి ఏ ఒక్కరికి వెంటనే అర్థం కావు. ఎప్పుడూ చదువుతూ ఉండవలసిన పుస్తకమే ఈ జీవితం. చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవకు వెళ్ళడం రెండూ ఒక్కటే. ప్రపంచాన్ని గెలవాలనుకునే ముందు నువ్వు నీ బలహీనతలతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. చీకటి నలుపని, వెలుగు తెలుపని అందరికీ తెలుసు, కానీ పోరాడితేనే గెలుపని కొందరికి మాత్రమే తెలుసు. మార్పు కోసం వేసే మొదటి అడుగు అవగాహనతోనే మొదలవుతుంది. ఇటుక, ఇసుక, సిమెంట్ కలయిక కాదు, మనసున్న మమతానురాగాల అందమైన బంధం ఇల్లు. చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లవారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే జీవితం, గుర్తుంచుకోండి. మనిషి 2 సంవత్సరాలలో మాటలు నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్చుకోవడానికి జీవితకాలం సరిపోవట్లేదు. వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోవచ్చు. ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిస అయినట్లు ప్రతి మనసు కొన్ని మనసులకు బానిస అవుతుంది. ఆ మనసు దూరంగా ఉన్నా కనిపించకపోయినా ఆ మనసులోనే వేదన చెందుతూ ఉంటుంది. మనసులోని భావోద్వేగాలను ఎంత చక్కగా నియంత్రించుకోగలిగితే మనిషి అంత చక్కని భవిష్యత్తును నిర్మించుకోగలడు. మనసు నిర్మలంగా ఉంటే వ్యక్తిత్వం హుందాగా కనిపిస్తుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధకు ఒక ఓదార్పు ఉంటుంది. విశ్వాసం కోల్పోకుండా ప్రయత్నం చేయడం మరవద్దు. కల్చర్ మారితే పోయేది ఏమీ లేదు, కానీ హద్దు దాటితేనే విలువ పోతుంది. అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరిపైనా వద్దు. అందరూ స్వార్థపరులే. భర్త భార్యని అర్థం చేసుకోవాలంటే భర్తకి పసిపిల్లల మనస్తత్వం ఉండాలి. భార్య భర్తని అర్థం చేసుకోవాలంటే గొప్ప మనసు ఉండాలి.